అత్యంత బాధాకరమైన చెప్పవచ్చు మనం. దీనికి కారణం సమాజ మూలమూలాల్లో స్థిరపడ్డ పురుషస్వామ్య సంస్కృతి ఒక కారణమైతే, ఆడవారికి ఆడవారే శత్రువులు అన్న రీతిలో ఇతర ఆడవాళ్ళు కొంతవరకు కూడా కారణం అవుతున్నారు. ఈ విషయంపై సామాజిక అవగాహన పెంచి పీడ నుంచి బాలికలను విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం ఎన్నో రకాలైన కార్యక్రమాలను చేపడుతుంది. అయినా ఎన్ని చేపట్టినా మనుషుల్లో మార్పు రాకపోతే ప్రభుత్వం ఎన్ని చేసినా ఉపయోగం లేదు. అందుకనే ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. ఈ అవగాహనను మరింతగా పెంచేందుకు భాగంగా మన దేశంలో ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం నిర్వహిస్తున్నారు. దీని ఉద్దేశం సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల. అంటే సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల. ఈ సామాజిక ఎదుగుదల ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం వారు కూడా సగౌరవంగా బాలికల కోసం పథకాలను ప్రవేశపెడుతున్నారు. వాటిల్లో బేటీ బచావో బేటీ పడావో అనే పథకం చాలా అద్భుతమైన పథకం. 2011 జనాభా లెక్కల ప్రకారం మనం చూసినట్లయితే ప్రతి 1000 మంది పురుషులకి 940 మంది మహిళలు మాత్రమే ఉన్నట్లు తేలుతోంది. అలాగే 6 సంవత్సరాల లోపు పిల్లలైతే ప్రతి 1000 మందికి